హాయ్ నాన్న, ఆల్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? హాలిడేస్ అయిపోయినాయి అనుకుంటా. అండ్ ఫస్ట్ నుంచి మీకు కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కొంతమందికి హాఫ్ డేస్ జరుగుతున్నాయి, కొంతమందికి ఫుల్ డేస్ జరుగుతున్నాయి. నో, మీరందరూ కూడా మారిన ఫస్ట్ ఇయర్ సిలబస్ని యాక్చువల్లీ కంప్లీట్లీ చదువుకుని ఎగ్జామ్స్ రాసేసి ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి వచ్చారు. సెకండ్ ఇయర్లో కూడా మీకు సిలబస్ మారుతుందని చెప్పారు. అండ్ మారిన లేటెస్ట్ సిలబస్ ఏదైతే ఉంటుందో బోర్డు రిలీజ్ చేసింది. అండ్ దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అయితే మాత్రం ఇంకా ఫ్యూ డేస్లో రిలీజ్ అవుతాయని చెప్పి డిక్లేర్ చేసింది. నా సిలబస్ని కంప్లీట్లీ మెయిన్ సబ్జెక్ట్స్ కనుక తీసుకున్నట్టయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫర్ ఎంపీసీ వాళ్ళకి, వేరాస్ బయాలజీ ఫర్ బైపీసీ వాళ్ళకి క్లియర్ కట్గా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ సిలబస్లో ఏం మార్పు వచ్చింది, అసలు ఈ సంవత్సరం మీరు ఏ చాప్టర్స్ చదవాల్సి వస్తుంది, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈరోజు క్లాస్ సెషన్లో కంప్లీట్లీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ ఇక్కడ యాక్చువల్ సిలబస్ డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్సీఆర్టీ సిలబస్ని స్టేట్ ఎస్సీఆర్టీలో ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో భాగంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ సేమ్ సిలబస్ యాజ్ పర్ ద ఎన్సీఆర్టీ. అంటే సిబిఎస్ఈ వాళ్ళు 11th క్లాసు 12th క్లాస్లో ఏదైతే సిలబస్ చదువుతారో మీది కూడా అదే ఎగ్జాక్ట్ సిలబస్ ఉంది. అండ్ దానిలో కనుక తీసుకున్నట్టయితే స్టార్టింగ్ మ్యాథ్స్ కనుక తీసుకున్నట్టయితే మీకు సిలబస్ స్టార్టింగ్ విత్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్తో స్టార్ట్ అవుతుంది, చివరిలో ప్రాబబిలిటీ దాకా. ఫిజిక్స్ కనుక తీసుకున్నట్టయితే వేవ్స్, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ ఇంత ముందు స్టార్ట్ అయ్యేది. వేరే ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రిసిటీ, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి మీకు సిలబస్ స్టార్ట్ అవుతుంది. కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్టయితే ఇంతకుముందు సాలిడ్ స్టేట్తో స్టార్ట్ అయ్యేది, ఈసారి సొల్యూషన్స్తో మీకు సిలబస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్ కట్గా ఒక్కొక్కటి సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేద్దాం. అండ్ ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ సెషన్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ డిస్కషన్ని క్లియర్ కట్గా చూద్దాం. ఏమేమి సిలబస్లో ఏమేమి చాప్టర్స్ మారినాయి, ఈ సంవత్సరం అసలు సెకండ్ ఇయర్ మారిన సిలబస్లో ఏమేమి చదవాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చూద్దాం. క్లియరా? దీంట్లో మీరు మెయిన్గా తీసుకుంటే ఇంతకుముందు మ్యాట్రిసెస్ ఫస్ట్ ఇయర్లో చదివేవాళ్ళు ఆ మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్ మొత్తం కూడా సెకండ్ ఇయర్లోకి తీసుకొచ్చారు. ప్రాబబిలిటీ సెకండ్ ఇయర్లోనే కనబడుతుంది. అండ్ క్యాలిక్యులస్ పార్ట్, లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ అండ్ దాని యొక్క అప్లికేషన్స్, ఇంటిగ్రేషన్స్, దానిలో మళ్ళీ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఈ పార్ట్ అంతా కూడా మీకు సెకండ్ ఇయర్లోనే కనబడుతుంది ఈసారి. రెండోది వెక్టార్ ఆల్జీబ్రా కూడా మీకు సెకండ్ ఇయర్లో ఉంది. కాబట్టి రిలేటివ్లీ కనుక కంపేర్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సెకండ్ ఇయర్ మ్యాథ్స్ సిలబస్ కొంచెం హార్డ్గా ఉంటుంది. యాక్చువల్లీ ఎన్సీఆర్టీలో కనుక మీరు తీసుకున్నట్టయితే 11th క్లాస్ దానికి బోర్డ్ ఎగ్జామ్ ఉండదు, 12th క్లాస్ దానికి డైరెక్ట్లీ బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు. అండ్ 12th క్లాస్ దానికి మెయిన్ సిలబస్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. వేరాజ్ ఇంతకుముందు 1A 1B 2A 2B ఉన్నప్పుడు సిలబస్ క్లాసిఫికేషన్ సరిపోయేది. కానీ ఇప్పుడు 100 మార్క్స్కి మ్యాథమెటిక్స్ ఒకటే పేపర్ రాస్తారు కాబట్టి సెకండ్ ఇయర్లో మీకు కొంచెం సిలబస్ ఎక్కువగా కనబడుతుంది. ఆల్మోస్ట్ మీకు 13 చాప్టర్స్ సిలబస్లో ఉంటాయి. క్లియరా? 1 by 1 ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, క్లియర్ కట్గా డిస్కస్ చూద్దాం. ఓకేనా? నా సిలబస్లో చాప్టర్స్ కనుక తీసుకున్నట్టయితే దీనిలో మీకు ఫస్ట్ చాప్టరు రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చదువుకుంటారు. యాక్చువల్లీ మీరు రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చేంజ్ అయిన సిలబస్లో లాస్ట్ ఇయర్ కూడా చదివారు. దాని యొక్క కంటిన్యూటీ మీకు ఇక్కడ ఉంటుంది. మెయిన్లీ ఇక్కడ కాంపోజిట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, కాంపోజిట్ ఫంక్షన్స్ని ఎలా ఫామ్ చేస్తారు, కాంపోజిట్ ఫంక్షన్స్ యొక్క డొమైన్స్, కోడొమైన్స్ ఎలా వేరియేషన్ అవుతాయి, అవన్నీ కూడా దీనిలో చదువుతారు. కాబట్టి దీనిలో మెయిన్గా టైప్స్ ఆఫ్ రిలేషన్స్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చెప్పాను కదా, కాంపోజిషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎలా ఉంటుంది, అండ్ ఒక ఫంక్షన్ ఇన్వర్టబుల్ అవుతుందా లేదా, ఇన్వర్టబుల్ అయితే దాని యొక్క ఇన్వర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇదంతా కూడా ఫస్ట్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో వస్తుంది. అండ్ సెకండ్ చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. యాక్చువల్లీ మీరు బేసిక్స్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రీ మొత్తం యాక్చువల్లీ ఇంతకుముందు ట్రిగ్నోమెట్రీ అనేది 1A 1Bలో హాఫ్ పార్ట్ కింద ఉండేది. వేరే లాస్ట్ ఇయర్ కనుక మీరు తీసుకున్నట్టయితే ట్రిగ్నోమెట్రీని ఎగ్జాక్ట్లీ ఒక చాప్టర్కి తగ్గించేశారు. దానిలోనే ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫార్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, అప్లికేషన్స్ టు ద ట్రయాంగిల్స్ అన్నీ కూడా అక్కడే చేశారు. దానిలో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ గురించి మెయిన్లీ ఇక్కడ చదువుకుంటారు. దీనిలో వచ్చేటప్పటికల్లా బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంతా కూడా మీకు సెకండ్ ఇయర్లో డిస్కషన్ జరుగుతుంది. క్లియరా? మూడో చాప్టర్ వచ్చేటప్పటికల్లా మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్లో మీకు
చాప్టర్స్ ని 2 పార్ట్స్ కింద విడగొట్టారు. దానిలో బేసిక్స్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ అంతా కూడా ఒక చాప్టర్ లోను, డిటర్మినెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద డిటర్మినెంట్స్ అంతా కూడా సెకండ్ చాప్టర్ కింద కనబడుతుంది. దీనిలో మ్యాట్రిసెస్ కనుక తీసుకున్నట్టయితే మ్యాట్రిక్స్ అంటే ఏంటి, టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ లో మీకు ఏమేమి ఉంటాయి, మ్యాట్రిక్స్ యొక్క బేసిక్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా చేస్తారు, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్, అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అవుతుందా అంటే ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. దాంతోపాటు ఫోర్త్ చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే డెట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం తీసుకుంటే దానికి డెట్ ఎలా ఉంటుంది, దాన్ని యూస్ చేసుకుని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, మైనర్ అంటే ఏంటి, కోఫాక్టర్ అంటే ఏంటి, వాటిల్ని బేస్ అయ్యి ఎడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ని, ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ లాస్ట్ లోకి వచ్చేటప్పటికల్లా మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ యొక్క అప్లికేషన్స్. క్లియరా? ఇలా 3-4 చాప్టర్ ఇవి రెండు కూడా కంప్లీట్లీ మీకు మ్యాట్రిసెస్ మీద బేస్ అయి ఉంటాయి. ఓకేనా? థర్డ్ చాప్టర్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆఫ్ ఎ మ్యాట్రిసెస్ కనుక డిస్కస్ చేసినట్టయితే ఫోర్త్ చాప్టర్ డిటర్మినెంట్ అండ్ దాని యొక్క ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతుంది. క్లియరా? కాబట్టి మ్యాట్రిసెస్ చాప్టర్ అంతా కూడా మీరు సెకండ్ ఇయర్లోనే చదవడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే ఫిఫ్త్ చాప్టర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. సో ఇక్కడ లిమిట్స్ గురించి, కంటిన్యూటీ గురించి, దాని నుంచి ఫస్ట్ లా ఆఫ్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, దట్ ఈస్ బేస్డ్ అపాన్ ద లిమిట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ దాని మీద బేస్ అయ్యి కంటిన్యూటీ అయిపోయిన తర్వాత ఒక కంటిన్యూస్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవ్వాలి అంటే కండిషన్స్ ఏంటి, అండ్ డిఫరెన్షియబిలిటీని బేస్ చేసుకుని ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంతా కూడా దీనిలో చదువుతారు. కాబట్టి దీనిలో మెయిన్గా వచ్చేటప్పటికల్లా ఇంట్రడక్షన్తో పాటు కంటిన్యూటీ అవ్వాలి అంటే ఏ ఫంక్షన్కి అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో అదే కంటిన్యూస్ అవుతుంది. అవునా? దేనిలో అయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుందో దాన్నే కంటిన్యూస్ ఫంక్షన్ అంటారు. అవునా? కానీ ముందు అసలు లిమిట్ ఉందా లేదా చెక్ చేయాలి అంటే ఫర్ దట్ పర్టికులర్ బౌండరీ దగ్గర ఆ వేరియబుల్ మీద డిపెండ్ అయిపోయిన ఫంక్షన్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఉందా లేదా ముందు చెక్ చేసుకోవాలి. ఇవి రెండు ఉంటే అండ్ అవి రెండు సమానం అయితేనే దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్స్ మాత్రమే కంటిన్యూస్ అవుతాయి. వీటన్నిటి గురించి ఇక్కడ చదువుకుంటారు. నెక్స్ట్ చెప్పాను కదా డిఫరెన్షియబిలిటీ, దీన్నే ఫస్ట్ లా ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటారు, దానిలో చదువుకుంటారు. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కి లాగరిథమిక్ ఫంక్షన్స్ కి డిఫరెన్షియబిలిటీ ఎలా చెక్ చేస్తారు, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్స్ ఎలా ఉంటాయి, అలాగే డిఫరెంట్ ఫంక్షన్స్ కి పారామెట్రిక్ ఫామ్ లో రాసుకున్నప్పుడు డెరివేటివ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే డిఫరెంట్ ఆర్డర్స్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్, థర్డ్ ఆర్డర్ అండ్ nth ఆర్డర్ డిఫరెన్షియేషన్ ఎలా అప్లై చేస్తారు అదంతా కూడా ఫిఫ్త్ చాప్టర్ లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ చాప్టర్లో చదువుకుంటారు. ఇది కంప్లీట్లీ మీకు క్యాలిక్యులస్లో ఉంటుంది. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక ఈ చాప్టర్లో ప్రాపర్లీ చదువుకున్నట్టయితే డిఫరెన్షియబిలిటీ దట్ ఈస్ క్యాలిక్యులస్ అంత ఈజీ కాన్సెప్ట్ ఉండదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ అర్థం కాక ముందు భయపడతా ఉంటారు. కాబట్టి కాన్సెప్ట్ని ప్రాపర్లీ అర్థం చేసుకోండి. వన్స్ లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ అర్థమైంది అంటే దాని తర్వాత ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇంటిగ్రేషన్స్ అనేది డిఫరెన్షియబుల్ దానికి జస్ట్ ఆపోజిట్. అవునా? ఒక ఫంక్షన్ని మనం ఎలా విడగొట్టవచ్చు చెప్పేదాన్ని డిఫరెన్షియేషన్ అంటే, ఆ విడిపోయిన దాన్ని కలిపితే ఓవరాల్ ఫంక్షన్ ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పేదే ఇంటిగ్రేషన్ అవుతారు. కాబట్టి డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ రెండు కూడా ఒకదానికొకటి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆపరేషన్స్. సో వన్స్ మీరు డిఫరెన్షియేషన్తో క్లారిటీగా ఉన్నట్టయితే ఇంటిగ్రేషన్స్ చాలా ఈజీ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అక్కడ దాకా 5 చాప్టర్స్. నెక్స్ట్ 6th చాప్టర్ వచ్చేటప్పటికల్లా మీరు ఆల్రెడీ నేర్చుకున్న డిఫరెన్షియేషన్ యొక్క అప్లికేషన్. సో 5th, 6th చాప్టర్ ఏమవుతున్నాయి మీకు క్యాలిక్యులస్ లో ఒక చాప్టర్ మెయిన్ కాన్సెప్ట్ గురించి మాట్లాడినట్టయితే రెండో చాప్టర్ దాని యొక్క అప్లికేషన్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా? నా డిఫరెన్షియేషన్ యొక్క అప్లికేషన్స్ లో వచ్చేటప్పటికల్లా మెయిన్ గా రైట్ మెజర్ ఒకటి, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్ బేస్డ్ అపాన్ ద డిఫరెన్షియేషన్ ఎలా చెప్తారు, అండ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ కి మాక్సిమా అండ్ మినిమాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. క్లారిటీ వచ్చిందా? ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ లో మీకు 2 చాప్టర్స్ రాబోతున్నాయి. ఒకటి బేసిక్స్ ఆఫ్ ద డిఫరెన్షియేషన్,
రెండోది దాని యొక్క అప్లికేషన్. సేమ్ యాజ్ ఇలాగే ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది చూసుకోండి. దాంట్లో సెవెంత్ కనుక తీసుకున్నట్టయితే ఇంటిగ్రల్స్ వచ్చేటప్పటికల్లా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఫంక్షన్ ఇచ్చాను మీకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకేనా? నో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎక్స్లో డిఫైన్ చేయబడింది, అంటే వేరియబుల్ ఎక్స్. అవునా? నో నేను ఎఫ్ డాష్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దట్ ఈస్ నథింగ్ బట్ డిఎఫ్ బై డిఎక్స్. మీరు డిఫరెన్షియేషన్లో ప్రాపర్టీస్ కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకు ఇచ్చిన ఫంక్షన్ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్, దట్ ఈస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1. కాబట్టి దీని యొక్క డిఫరెన్షియేషన్ ఎంత అయింది? 2x. ఇక్కడ దాకా ప్రాపర్టీ అర్థమైనట్టేనా? ఇప్పుడు ఏ ఫంక్షన్ అయితే మీరు డిఫరెన్షియేషన్ చేశారో అది 2x కింద మారిపోయిందో, మళ్ళీ దాన్ని ఎగ్జాక్ట్లీ ఇంటిగ్రేషన్ చేస్తే మీ యాక్చువల్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ వచ్చేస్తుంది. చూడండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్. దట్ ఈస్ నథింగ్ బట్ 2x dx. ఓకేనా? 2 కాన్స్టెంట్ బయటికి రాస్తారు, ఎక్స్ పవర్లో ఏమీ లేదంటే 1. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ వచ్చేటప్పటికల్లా n+1/n+1. సో అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. మీరు తీసుకున్న ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసిందా? మీకు ఆల్రెడీ అందుకే చెప్పాను కదా, డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్ వచ్చేటప్పటికల్లా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ప్రాసెస్. సో వన్స్ మీరు డిఫరెన్షియేషన్ నేర్చుకున్నారు, ఇంటిగ్రేషన్ వచ్చేసినట్టే. క్లారిటీ వచ్చిందా? ఎందుకు చెప్పాను ఇప్పుడైనా అర్థమైందా? కాబట్టి నేర్చుకునేటప్పుడు కాన్సెప్చువల్లీ ప్రాపర్లీ నేర్చుకోండి, సో దట్ ఒకదాని నుంచి మిగతా అన్ని కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. నో ఇంటిగ్రల్స్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ బేసిక్లీ ఇంటిగ్రేషన్స్ ఏముంటాయి, అండ్ ఇది ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఎలా డిఫైన్ చేస్తారు మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని గురించి చదువుకుంటారు. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఏమున్నాయి, అండ్ పర్టికులర్ ఫంక్షన్స్కి అంటే ఫార్మ్స్ అంటాం ఇక్కడ ఇంటిగ్రేషన్స్లో. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఈ పర్టికులర్ ఫామ్లో ఉన్నప్పుడు దాని యొక్క ఇంటిగ్రేషన్ ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా దీనిలో చూస్తారు. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ ద్వారా ఇంటిగ్రేషన్ ఎలా చేయొచ్చు, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, దీన్నే వచ్చేటప్పటికల్లా ఇంటిగ్రేషన్లో ప్రొడక్ట్ రూల్ అంటారు. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం వాటిని సపరేట్ చేసి ఇంటిగ్రేట్ చేసే పద్ధతిని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటారు. ఇక్కడ దాకా వచ్చేటప్పటికి ఇట్ కమ్స్ అండర్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అంటే మనకి బౌండరీస్ని స్పెసిఫై చేయరు కాబట్టి వాటిల్ని ఏ బౌండరీ నుంచి ఏ బౌండరీ దాకా డిఫైన్ చేయబడింది అనేది తెలియదు కాబట్టి వీటిల్లో +c, దట్ ఈస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ని మెన్షన్ చేస్తాం. వేరాజ్ ఇక్కడ నుంచి వచ్చేటప్పటికల్లా డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటే బౌండరీస్ ఫిక్స్డ్గా ఉంటాయి. సో ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత హయ్యర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ దీనిలో వచ్చేటప్పటికల్లా ఫండమెంటల్ థియరం ఏముంటుంది, వీటికి సబ్స్టిట్యూషన్ మెథడ్లో కానీ లేదా ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ని అప్లై చేసి ఎలా సాల్వ్ చేస్తారు అవన్నీ కూడా ఈ చాప్టర్లో చదువుకుంటారు. క్లియరా? అలా 7-8 చాప్టర్స్ కనుక చూసుకున్నట్టయితే 7th చాప్టర్ కంప్లీట్లీ మీకు ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దట్ ఈస్ బేసిక్స్. నెక్స్ట్ దాని అప్లికేషన్స్ చదువుకోవాలి కదా, అదే మీకు 8th చాప్టర్ అవుతుంది, దట్ ఈస్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్. దీంట్లో మెయిన్గా ఏరియా అండర్ ద కర్వ్. మన కర్వ్స్ వచ్చేటప్పటికల్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్ట్రైట్ లైన్స్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే స్ట్రైట్ లైన్, పారాబలిక్ కర్వ్, హైపర్బోలిక్ కర్వ్, ఎలిప్స్ కర్వ్, ఇలా డిఫరెంట్ ఫామ్స్లో ఉన్నప్పుడు వాటిల్లో ఎన్క్లోజ్ అయిన ఏరియా ఎంత, దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం కాన్సెప్ట్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అనే దాన్ని వాడతారు. అవన్నీ కూడా మీకు దీంట్లో అప్లికేషన్స్లోకి వస్తాయి. క్లియరా? కాబట్టి 7th 8th చాప్టర్స్, ఒకటి ఇంటిగ్రేషన్స్ యొక్క బేసిక్స్ ఆపరేషన్స్ గురించి మాట్లాడినట్టయితే రెండోది దాని యొక్క అప్లికేషన్స్ గురించి మాట్లాడుతుంది. క్లియరా? ఇంకా 9th చాప్టర్కి వద్దాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్ వచ్చేటప్పటికల్లా మీకు డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ రెండింటిని కలిపి రాస్తే ఏమవుతుందో అదే మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్. కాబట్టి ఈ చాప్టర్లో మీకు డిఫరెన్షియేషన్ గురించి ఐడియా ఉండాలి, ఇంటిగ్రేషన్స్ గురించి ఐడియా ఉండాలి. ఓకేనా? ఇవి రెండు వస్తేనే డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ అవుతాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు నార్మల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, దాని నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఇచ్చిన ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు ద కరస్పాండింగ్ వేరియబుల్ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేదాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సో ఇది రావాలి అంటే మీకు కంపల్సరీగా ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ తెలియాలి. పాయింట్ క్లియరా? రెండోది, మీకు ఆల్రెడీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, దాన్ని సాల్వ్ చేసి నార్మల్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి.
సో డిఫరెన్షియేషన్ రిమూవ్ చేయాలంటే ఆపోజిట్ ప్రాసెస్ ఏంటి, ఇంటిగ్రేషన్స్ అప్లై చేయడం. కాబట్టి ఇంటిగ్రేషన్స్ వచ్చి ఉండాలి. సో ఫామ్ చేయాలి అంటే డిఫరెన్షియేషన్, సాల్వ్ చేయాలి అంటే ఇంటిగ్రేషన్. ఇవి రెండు తెలుసుంటేనే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్ అర్థమవుతుంది. దట్ ఈజ్ యువర్ 9th చాప్టర్. దీనిలో బేసిక్ కాన్సెప్ట్స్, జనరల్ ఈక్వేషన్స్ ని ఫామ్ చేయడం అండ్ మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్, దానిలో వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఆర్డర్, ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏమన్నైతే ఉన్నాయో వాటిల్ని సాల్వ్ చేయడం, ఈ మెథడ్స్ అన్ని కూడా దీనిలోకి వస్తాయి. క్లియరా? సో ఇక్కడ దాకా వరుస పెట్టి కనుక చూసుకున్నట్టయితే ఈ చాప్టర్స్ అన్ని కూడా మీకు క్యాలిక్యులస్ కిందకు వస్తాయి. సో స్టార్టింగ్ విత్ ద 5th చాప్టర్ దగ్గర నుంచి 4th చాప్టర్ దాకా మీకు డిటర్మినెంట్స్ చదివేసుకుంటారు. 5th చాప్టర్ దగ్గర నుంచి 5th, 6th, 7th అండ్ ఇప్పుడు చదువుకున్న 8th, 9th చాప్టర్ 5, 6, 7, 8, 9 టోటల్లీ 5 చాప్టర్స్ మీకు క్యాలిక్యులస్ పార్ట్ మీద వస్తున్నాయి. చాలా ఎక్కువ సిలబస్, హాఫ్ ఆఫ్ ద సిలబస్ క్యాలిక్యులస్ అనుకోవచ్చు. సెకండ్ ఇయర్లో మీకు కోఆర్డినేట్ జామెట్రీ అసలు ఆల్మోస్ట్ ఉండదు, మొత్తం కూడా మీరు ఫస్ట్ ఇయర్లో చదివేసుకున్నారు కాబట్టి స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి సర్కిల్స్ అండ్ కోనిక్స్ పార్ట్ దాకా. సెకండ్ ఇయర్లో మీకు కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్ కనబడదు, మోస్ట్లీ మీకు క్యాలిక్యులస్ పార్టే ఉంటుంది. క్లియరా? వన్స్ సో వరుస పెట్టి చూసుకుంటారండి. ఫస్ట్ ఏం చదువుకున్నారు, ఫంక్షన్స్, దానిలో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చదువుకున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మ్యాట్రిసెస్ నుంచి డిటర్మినెంట్స్ చదువుకున్నారు. తర్వాత క్యాలిక్యులస్ నుంచి అప్లికేషన్స్ చదువుకున్నారు, అవునా? అలాగే నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికల్లా వెక్టార్స్ గురించి చదువుకుంటారు. కాబట్టి మీకు కంప్లీట్ వెక్టార్ ఆల్జిబ్రా మొత్తం కూడా సెకండ్ ఇయర్లోనే ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి. దానిలో వెక్టార్ ఆల్జిబ్రాలో ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క బేసిక్ కాన్సెప్ట్స్, టైప్ ఆఫ్ వెక్టార్స్ ఏముంటాయి అండ్ వాటి యొక్క ఆపరేషన్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ ఎలా చేయాలి, మళ్ళీ దానిలో 2 టైప్స్, స్కేలార్ మల్టిప్లికేషన్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్లో డాట్ ప్రొడక్ట్, స్కేలార్ ప్రొడక్ట్ అండ్ రెండోది క్రాస్ ప్రొడక్ట్, వెక్టార్ ప్రొడక్ట్. వీటిని ఎలా చదువుకుంటారు ఇదంతా కూడా వెక్టార్ ఆల్జిబ్రా పార్ట్లో వస్తుంది. క్లారిటీ వచ్చిందా? సో మీకు వెక్టార్ ఆల్జిబ్రా కంప్లీట్లీ మొత్తం కూడా ఇన్ ద 12th క్లాస్, దట్ ఈస్ సెకండ్ ఇయర్లో మాత్రమే వస్తుంది. క్లియరా? నౌ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్ ఆల్జిబ్రా, దాన్నే 3D జామెట్రీ అంటారు. సో 3D జామెట్రీ వెక్టార్ ఆల్జిబ్రా యొక్క కంప్లీట్ అప్లికేషన్స్ ని చెప్తుంది. దీనిలో మెయిన్గా వచ్చేటప్పటికల్లా మనం డీసీస్ అండ్ డిఆర్స్, డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ కొసైన్స్ ని ఎలా రాయాలి అండ్ ఒక ఈక్వేషన్ ని గివెన్ స్పేస్ లో ఎలా రిప్రజెంట్ చేయాలి, 2 లైన్స్ కి మధ్యలో యాంగిల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండ్ దానిలో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, వాటిని స్క్యూ లైన్స్ అంటారు. దాని మీద మనకి కంపల్సరీగా 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇదంతా కూడా మీకు వెక్టార్ ఆల్జిబ్రా అప్లికేషన్స్, దట్ ఈస్ 3D జామెట్రీలో కనబడుతుంది. ఓకేనా? కాబట్టి 10th చాప్టర్, 11th చాప్టర్ కంప్లీట్లీ వెక్టార్ ఆల్జిబ్రా గురించి డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ 12th చాప్టర్ దగ్గర గురించి రండి. 12th, 13th చాప్టర్స్ వచ్చేటప్పటికల్లా ఒకటి లీనియర్ ప్రోగ్రామింగ్ వచ్చేటప్పటికల్లా ఇంత ముందు అసలు మీకు ఇంటర్మీడియట్లో 1A 1Bలో కానీ 2A 2Bలో కానీ లేదు, కంప్లీట్లీ ఎన్సీఆర్టీ నుంచి తీసుకోబడిన కొత్త చాప్టరు. దీన్ని మ్యాథమెటికల్ ఫార్మేషన్స్కి కానీ లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్కి కానీ లీనియర్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ని ఎలా వాడతారు ఇదంతా కూడా ఈ చాప్టర్లో చదువుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ 13th చాప్టర్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ప్రాబబిలిటీ చాప్టర్. అర్థమైందా? సో ప్రాబబిలిటీ చాప్టర్ వచ్చేటప్పటికి కంప్లీట్లీ ప్రాబబిలిటీ చాప్టర్లో ప్రాబబిలిటీ అంటే ఏంటి, బేసిక్స్ ఆఫ్ ద ప్రాబబిలిటీ, దానిలో షూర్ ఈవెంట్ అంటే ఏంటి, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, సెట్స్కి ప్రాబబిలిటీని ఎలా అప్లై చేస్తారు, ఇదంతా కూడా 10th క్లాస్లో చదువుకున్నారు. దాని యొక్క నెక్స్ట్ అప్లికేషన్స్ అంటే టిల్ బేర్స్ కాన్సెప్ట్ దాకా కూడా దీంట్లో చదువుకుంటారు. సో దీనిలో ఇంట్రడక్షన్తో పాటు కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ థీరం ప్రాబబిలిటీలు ఎలా రాయాలి, నెక్స్ట్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఏంటి, దాని నుంచి బేస్ థీరం వచ్చేటప్పటికల్లా మెయిన్లీ కండిషనల్ ప్రాబబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక ఈవెంట్ ఆల్రెడీ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన రెండో ఈవెంట్ జరిగే ఛాన్స్ ఎంత ఉంది అని డిస్కస్ చేసేదాన్ని బేస్ థీరం అంటారు. చాలా బాగుంటుంది, దాని మీద అప్లికేషన్స్ కూడా ఇస్తాడు. ఎగ్జాంపుల్ దీనిలో కనుక మీకు ప్రాబ్లమ్స్ చూస్తే ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 బ్యాగ్స్ ఇచ్చాను, ఎవ్రీ బ్యాగ్లో సర్టన్ నెంబర్ ఆఫ్ కలర్డ్ బాల్స్ ఉన్నాయి. అయితే నువ్వు ఒక బాల్ని డ్రా చేసావు అండ్ ఆ బాల్ కలర్ వచ్చేటప్పటికల్లా రెడ్. సో ఇక్కడ
ఏ బాల్ని డ్రా చేసావు, దాని ప్రాబిలిటీ ఎంత, ఏ కలర్లో ఉంది చెప్పేస్తున్నాడు. కానీ ఇక్కడ నువ్వు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ రెడ్ బాల్ అనేది ఆ పర్టికులర్ బ్యాగ్ నుంచి డ్రా చేసే ప్రాబబిలిటీ ఎంత అంటే, ఒక ఈవెంట్ ఆల్రెడీ జరిగిపోయినప్పుడు రెండో ఈవెంట్ జరిగే ఛాన్స్ ఎంత, దీని గురించి డిస్కస్ చేసేదే బేస్ థియరం. చూసారా చెప్తుంటేనే ఎలా ఉందో. కాబట్టి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా బాగుంటాయి. సెకండ్ ఇయర్లో మీకు క్లాసెస్ అన్నీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అవైలబుల్గా ఉంటాయి. అండ్ రెండోది, దీనిలో ఛానల్ ద్వారా బేసిక్ కాన్సెప్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. దానిలో కనుక కంప్లీట్ కాన్సెప్ట్ చదవాలి అంటే, ఎగ్జాంపుల్ మీరు చదువుతున్న రెగ్యులర్ ఇంటర్మీడియట్ కాలేజ్తో సంబంధం లేకుండా మీకు కాలేజ్లో చెప్తున్నారా చెప్పట్లేదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే, సమ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని మీరు వెతుకుతున్నారు, సో దట్ ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి అంటే కనుక ఆఫ్లైన్ దానికైతే మీరు మన రామానుజన్ అకాడమీ ద్వారా నేర్చుకోవచ్చు. లేదు డిస్టెన్స్లో ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ మన ద్వారా నేర్చుకోవాలి కానీ ఇన్స్టిట్యూట్ దాకా వచ్చే పాసిబిలిటీ లేదు అన్నప్పుడు, ఈ సంవత్సరం నుంచి మీకు కంప్లీట్లీ యాప్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ యాప్లో సెకండ్ ఇయర్కి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ స్టార్టింగ్ విత్ బేసిక్ ఇంటర్మీడియట్ నుంచి కనుక తీసుకున్నట్టయితే, దీంతో పాటు రేపొద్దున మీరు ఎగ్జామ్స్ని ఫేస్ చేయాలి కదా, ఐఐటి మెయిన్స్, అడ్వాన్స్ ఎగ్జామ్స్, అదే మెడిసిన్ వైపు వెళ్ళాలంటే కనుక నీట్ ఎగ్జాము, దాంతోపాటు సైమల్టేనియస్లీ ఎంసెట్ ఎగ్జాము, ఇవన్నీ కవర్ చేసుకుంటూ దానికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మన యాప్ ఆల్రెడీ రెడీ అవుతుంది. రేపొద్దున మీరు క్లాసెస్కి ఈ సమ్మర్ వెకేషన్స్ అయిపోయి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పటికల్లా మీకు యాప్ కంప్లీట్లీ రెడీగా ఉంటుంది. యాప్ వచ్చేటప్పటికల్లా సేమ్ ఇదే పేరుతో ఉంటుంది, కాసిం సార్ క్లాసెస్. ఆండ్రాయిడ్ దానిలో మీరు కాసిం సార్ క్లాసెస్ అన్ని కనుక సెర్చ్ కొట్టినట్టయితే మీకు యాప్ కనబడుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ప్రతి కోర్సుకి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ కనుక తీసుకున్నట్టయితే కంప్లీట్లీ 3 సబ్జెక్ట్కి సంబంధించింది కాకుండా దానిలో కోర్స్ స్ట్రక్చర్ని వేరియేషన్ చేస్తున్నాం. కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ విడిగా కావాలన్నా, లేదు అన్నీ కలిపి కావాలన్నా డిఫరెంట్ నామినల్ ఫీజెస్తో. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, కమర్షియల్లీ ఏదో మీ దగ్గర నుంచి మనీ గెయిన్ చేయాలి, ఎందుకంటే ప్రజెంట్ అలాగే ఉందనుకోండి, అందరూ కూడా క్లాసెస్లో యాక్చువల్లీ వెళ్తేనేమో క్లాసెస్ ఏమీ ఉండవు, కానీ బయట నుంచి అయితే మాత్రం ఈ క్లాసెస్ దానిలో ఉంటాయి, ఈ క్లాసెస్ దానిలో ఉంటాయి, ఇవి అవైలబుల్ ఉంటాయి, అవి అవైలబుల్ ఉంటాయి, ఈ టెస్టులు కండక్ట్ చేస్తారు, అన్ని మాక్ టెస్టులు కండక్ట్ చేస్తారని చెప్పి చాలా పెద్ద గేమ్ మాఫియా రన్ అవుతుంది ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో. నేనైతే ఆ మాఫియా దానిలో కానీ, లేదా ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెక్టమ్, ఆ టైప్ ఆఫ్ సెక్టార్స్లో కానీ యాజ్ ఏ పార్ట్ కాదు, అండ్ అటువంటి వాటికి జోలే ఫ్యాకల్టీ కూడా కాదు. కాబట్టి నాది వచ్చేటప్పటికల్లా కంటెంట్ స్టూడెంట్కి ప్రాపర్లీ డెలివర్ అవ్వాలి. వన్స్ మన క్లాసెస్ స్టూడెంట్ విన్నాడు అంటే కనుక వాటికి ఎవ్రీ డైమెన్షన్లో ఏ సైడ్ నుంచి తీసుకున్నా కూడా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి. మీరు ఆల్రెడీ నా క్లాసెస్ చూసే ఉంటారు. కాబట్టి ఇలా గనక మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు యాప్కి రిజిస్టర్ అవ్వండి. లేదు అలాంటి పైన అడ్వర్టైజ్మెంట్లు చూపించే వాటికి రావాలంటే కనుక నా ఛానల్ వేస్ట్ వాళ్ళకి. కాబట్టి నా దానిలో తీసుకుంటే కనుక ప్యూర్ కంటెంట్ అవైలబుల్ ఉంటుంది, ప్యూర్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో వాటికి సంబంధించి రెండోది, మీరు క్లాసెస్ తీసుకున్నంత మాత్రాన, యాప్ తీసుకున్నంత మాత్రాన రేపు ర్యాంక్ కొడతారని కాదు నాన్న, ఓకేనా? అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఐఐటికి సంబంధించిన మెటీరియల్ కొన్నంత మాత్రాన ఐఐటిలో సీట్ రాదు. ఆ మెటీరియల్ని నువ్వు స్టడీ చేయాలి, దాని నుంచి కంటెంట్ నేర్చుకోవాలి, దాన్ని అనలైజ్ చేయాలి, క్వశ్చన్స్ అడుగుతున్న ప్యాటర్న్ని స్టడీ చేయాలి, దాన్ని ఎన్ని పద్ధతుల్లో ఆన్సర్ చేయొచ్చు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కనుక ప్రాపర్లీ ఉంటే అప్పుడు నీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని ఫేస్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. అండ్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఐఐటీనా, నీటా, ఏదైనా సంబంధం లేదు, ప్రాపర్లీ దానిలో నువ్వు మంచి ర్యాంక్ని, మంచి సీట్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ కావాలంటేనే మన ఛానల్ వైపు కానీ లేదా మన యాప్ వైపు కానీ వెళ్ళండి అన్న. క్లియరా? రెండోది మళ్ళీ చెప్తున్నాను, దీస్ ఆర్ నాట్ ద కమర్షియల్ యాప్స్, ఓకేనా? మనం పడుతున్న కష్టానికి ఏదైతే క్లాసెస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేసి మీ దాకా రీచ్ అవుతుందో దానికి సంబంధించి ఒక నామినల్ ఫీ మాత్రమే కలెక్ట్ చేయడం జరుగుతుంది. రెండోది, ఈ ఫీజెస్ వచ్చేటప్పటికల్లా చాలా అనలైజ్ చేసి, అంటే స్టూడెంట్కి ఈవెన్ 1 రూపీ కూడా మనం తీయగలిగితే తీసేసి ఎగ్జాక్ట్ ఫీజుని మాత్రమే దానిలో ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకుని ఓకే అనుకుంటేనే యాప్ ద్వారా కానీ ఛానల్ ద్వారా కానీ ముందుకెళ్ళండి. క్లియరా? ఓవరాల్గా మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్, ఓకేనా? సో దీన్నే ఓవరాల్గా క్లుప్తంగా
అంటే షార్ట్ ఫామ్లో చూద్దాం. సిలబస్ వచ్చేటప్పటికల్లా మీకు 13 చాప్టర్ల సిలబస్ ఉంటుంది సెకండ్ ఇయర్లో, స్టార్టింగ్ విత్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ వాటి యొక్క టైప్స్ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే లాస్ట్లో 13వ చాప్టరు ప్రాబబిలిటీ దాకా మీకు ఓవరాల్గా 13 చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మ్యాథ్స్కి సంబంధించి 100 మార్క్స్కే మీరు ఐపీ దానికి ప్రిపరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. రెండోది, ఈ మారిన సిలబస్ మీకు ఐఐటి దానికి చాలా ఫెచ్చింగ్ అవుతుంది. ఎందుకంటే ఐఐటి యొక్క ఎగ్జాక్ట్ సిలబస్ మీకు ఇదే. ఇంతకుముందు అయితే కనుక కొన్ని చాప్టర్స్ రెగ్యులర్లో ఉండేవి, కొన్నిటిని యాడ్ చేసి ఎక్స్ట్రాగా చదువుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పటి నుంచి మీకు ఆ పరిస్థితి లేదు. ఎగ్జాక్ట్లీ ఎన్సీఆర్టీని తీసుకొచ్చారు కాబట్టి ఇదే సిలబస్ లేపు మీకు ఐఐటికి నీటికి వెళ్ళడానికి కూడా సరిపోతుంది. కాబట్టి ఇదో మీకు అడ్వాంటేజ్. రెండోది, సిలబస్ కనుక ఓవరాల్గా తీసుకున్నట్టయితే వెక్టార్ ఆల్జీబ్రా పార్ట్ మొత్తాన్ని కూడా మీరు సెకండ్ ఇయర్లో నుంచి చదువుకుంటున్నారు. క్యాలిక్యులస్ పార్ట్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దాకా మొత్తం అంతా కూడా సెకండ్ ఇయర్లోనే చదవడం జరుగుతుంది. దీంతో పాటు ప్రాబబిలిటీ కాన్సెప్ట్ తీసుకున్నా, లేదు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క కాన్సెప్ట్ తీసుకున్నా కూడా మీకు సెకండ్ ఇయర్లోనే చదవడం జరుగుతుంది. కాబట్టి సిలబస్ దీంతో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దీనిలో ఏవైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్కి నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. అండ్ ఎవరెవరైతే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళారో మై డియర్ స్టూడెంట్స్, మీకు చిన్న సజెషను. మీకు హాలిడేస్ 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు, తర్వాత కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి. ఎంతమందికి సిన్సియర్లీ క్లాసెస్ జరుగుతున్నాయి, ఎంతమందికి జస్ట్ కూర్చోబెట్టి పంపించేస్తున్నారు, ఇవన్నీ కూడా నాకు తెలీదు. కాకపోతే సెకండ్ ఇయర్లో వచ్చేటప్పటికల్లా మీకు రెగ్యులర్ సిలబస్ని కవర్ చేసుకోవడంతో పాటు రేపు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన టోటల్ సిలబస్ అంతా కూడా రివైజ్ చేయాలి. రెండోది, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మీకు సెకండ్ ఇయర్లోనే ఉంటాయి కాబట్టి సైమల్టేనియస్లీ దీంతో పాటు ప్రాక్టికల్ ఎగ్జామ్ దానికి ప్రిపేర్ అవ్వాలి. ప్రాక్టికల్స్కి వచ్చేటప్పటికల్లా మళ్ళీ అబ్జర్వేషన్ బుక్స్ రాయడం, రికార్డ్ రాయడం, ఇలా సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా మీ సిచ్యువేషన్ టైం వచ్చేటప్పటికల్లా చాలా టైట్గా ఉంటుంది. అవునా. దీని ఓవర్ మొత్తాన్ని కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా ఫేస్ చేయాలి అంటే మీ ప్రిపరేషన్ని స్టార్టింగ్ నుంచే, ముందు నుంచే, ఇయర్ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేసేసి సిలబస్ని ప్రాపర్లీ కంప్లీట్ చేసుకుంటా వెళ్తే లాస్ట్లోకి వెళ్ళేటప్పటికల్లా టెన్షన్ పడాల్సిన అవసరం కానీ, ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ, ఎగ్జామ్స్ ముందు భయపడాల్సిన అవసరం కానీ ఉండదు. సో ఇవన్నీ కూడా లేకుండా ఉండాలి అంటే కనుక మీ ప్రిపరేషన్ని స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేసుకోండి. అలా అని చెప్పి సమ్మర్ వెకేషన్స్ని ఎంజాయ్ చేయొద్దని చెప్పను. ఒక 1 వీక్ నుంచి 10 days ఎక్కడికైనా వెళ్ళండి, తిరిగి రండి, ఎంజాయ్ చేయండి. కానీ ఇమీడియట్లీ మాత్రం మీ సెకండ్ ఇయర్ సిలబస్ మీద ప్రాపర్లీ కూర్చోండి. అండ్ దానికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా, యాప్ ద్వారా అప్లోడ్ చేయబడతా ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ అయితే కనుక డెఫినెట్లీ రిజిస్టర్ అవ్వండి. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు, మీరు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్తున్నారు కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఆల్రెడీ మీరు గెస్ట్ పేపర్స్ అప్పుడు ఫస్ట్ ఇయర్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ అలాగే మెయింటైన్ చేయబడుతుంది. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి కొత్త వాట్సాప్ గ్రూప్ని యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మేబీ ఈ వీడియోలోనో లేదా నెక్స్ట్ వీడియోలోనో సెకండ్ ఇయర్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి డైరెక్ట్లీ మీరు యాడ్ అవ్వండి. అండ్ యాడ్ అయిన తర్వాత రెగ్యులర్ అప్డేట్స్, సెకండ్ ఇయర్కి సంబంధించిన క్లాసెస్ ఏమేమి అప్లోడ్ అవుతున్నాయి, యాప్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు వచ్చిన డౌట్స్కి క్లారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియరా. సో ఇది ఓవరాల్గా ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించిన సెకండ్ ఇయర్కి సంబంధించిన మ్యాథ్స్ సిలబస్ ప్రాపర్లీ ఒకసారి చూసుకోండి. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే ఎటువంటి మొహమాటం లేకుండా అడగండి. మీ ప్రతి డౌట్కి నేను క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ దీనికి సంబంధించి ఫిజిక్స్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ సెషన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్లియరా.